జీ హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో త్వరలో ప్రభాస్ గారిది బర్త్డే ఉంది కదా, సో రాజాసాబ్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఇప్పుడు ప్రీవియస్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు రాజాసాబ్ మ్యూజిక్ డైరెక్టరు ఎక్స్ ఖాతాలో ఇట్లా చెప్పడం జరిగింది. ఏంటంటే బర్త్డే ఖచ్చితంగా సర్ప్రైజ్గా ఒక ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్నట్టు చెప్పినారు. అయితే ఇప్పుడు ఇంకా 2 డేస్ 3 డేస్ ఉందనుకుంటా ప్రభాస్ బర్త్డే. అయితే ఇంకా ఏ అప్డేటు లేదు నాకు తెలిసినంతవరకు. అయితే ఏదో రాజాసాబ్ అప్డేట్ అయితే బర్త్డేకి చాలా కష్టం ప్రభాస్ బర్త్డేకి. ఇంకా ఈ యానిమేషన్ వర్క్లు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్లు చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది ఇండస్ట్రీలో. సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ అప్డేట్ అనేది ఫస్ట్ సింగిల్ అనేది ఇదంతా ఒట్టి మాట. ప్రభాస్ బర్త్డేకి ఏదో ఒక చిన్న పోస్టర్ వదిలేస్తారని నేను అనుకుంటాను. సో ఇలా చేయడం అనేది ఫ్యాన్స్కు ఖచ్చితంగా నిరాశపరచడం అనేటే కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ఏ అప్డేటు లేదు. మ్యాక్సిమం ఒక చిన్న పోస్టర్తోనో లేకపోతే ఒక మినీ సైజు మోషన్ గ్రాఫిక్స్ లాంటి ఒక చిన్న వీడియోలో నాకు తెలిసి దానితో సరిపెట్టేసుకుంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే కనీసం ఒక అట్లీస్ట్ ఒక 50 సెకండ్ 1 మినిట్ వీడియో అన్న ఏదన్నా పోనీ 30 సెకండ్స్ అయినా ఒక ఫస్ట్ సింగిల్ వదిలేస్తే ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు జనరల్గానే రాజాసాబ్ పైన పెద్ద హోప్స్ ఏం లేవు. ఏదో ప్రభాస్ కాబట్టి మినిమం ఎట్లా అంటే పబ్లిక్ టాక్ మౌత్ టాక్తో ప్రమోషన్ నడుస్తుంది. సో ఏదన్నా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా కొంచెం సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. సో సినిమాకు ప్రమోషన్ జరిగినట్టు ఉంటుంది. సో ఆల్రెడీ హై బడ్జెట్లో సినిమా పోతున్నారు. మారుతి గారి ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ప్రీవియస్ సినిమాలు పెద్ద బడ్జెట్ ఏమీ కాదు. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీసే డైరెక్టరే కానీ అంత హై బడ్జెట్ అయితే లేదు. కేవలం ప్రభాస్ను చూసి సినిమాకి వెళ్ళాలి. సో ఏదైనా ఫస్ట్ సింగిల్ వదిలి దానికి సంబంధించిన ఒక మంచి ప్రమోషన్ చేసి సినిమాని మరింత ముందుకు తీసుకుపోయి ప్రభాస్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలని. ప్రభాస్కు ఫ్యాన్స్ మనం చూసుకుంటే ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో ఫ్యాన్స్ అయితే ఉండరు ఇప్పుడు. సో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసేలా ఒక మంచి అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.